వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. మాట్లాడాలి దయచేసి. ఒకటి శాంక్షన్ చేసినారు జరిగింది అధ్యక్ష, కానీ మొదలు పెట్టకున్నారు. ఈ 3-4 మా పీరియడ్ అయిపోతుంది అధ్యక్ష. మా ఇంకా ఎప్పుడు జరుగుతాయి అధ్యక్ష? సభకు నమస్కారం అధ్యక్ష. 4.5 years కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు నా వార్డులో మున్సిపాలిటీ తరఫున ₹1 ఖర్చు చేయలేదు అధ్యక్ష. నేను కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రజలలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. నేను ప్రజలకు ఏ సమాధానం చెప్పాలి అధ్యక్ష? ఏబిఎన్ చర్చి దగ్గర రోడ్డు ఏమని నేను అడగని రోజు ఉండదు అధ్యక్ష. గౌరవ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అక్కడ శంకుస్థాపన టెక్కాయ కూడా కొట్టారు. మన కమిషనర్ గారు కూడా వచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు నాకు రోడ్ అయితే కంప్లీట్ కాలేదు. ఒక కాలువ కానీ ఒక రోడ్డు కానీ కంప్లీట్ కాలేదు. నేను కూడా అధ్యక్ష తోటి కౌన్సిలర్ల గారితో నేను కూడా నిరసన తెలియజేస్తున్నాను అధ్యక్ష. మాట్లాడండి అధ్యక్ష. పైప్ లైన్ కూడా పెట్టాము అధ్యక్ష. నీళ్లు వాసన వస్తున్నాయి. ఆ పైప్ లైన్ పూర్తి చేయలేదు. పైప్ లైన్ కూడా పూర్తి చేయడం లేదు అధ్యక్ష. పైప్ లైన్ ఏదో వేసినామని వేసామని ఒక వడంతా మాత్రం వేసినారు. దయచేసి కూర్చోండి. ఇతర వాటిల్లో పనులు జరుగుతున్నాయి అధ్యక్ష, కానీ మా వాటిలో జరగడం లేదు. మా వాటిల్లో అసలు జరగడం లేదు అధ్యక్ష. మా వాటిలో ఎందుకు పని చేయకుండా మా వాటిల్లో పనులు కదండి. మాకసారి మాట్లాడి మాకైతే మీరు అడిగారు సమాధానం చెప్పించాలన్నా అవసరం లేదు. ప్లీజ్ దయచేసి ఎంపీ గారితో మాట్లాడిస్తాను. మీరు దయచేసి లేవండి. ఎంపీ గారు మీకు ఏమన్నా ఈ వార్డులలోనే ఒక నిమిషం అండి మాట్లాడి. అవునండి నేను కొన్ని వాళ్ళకన్నా 10 లక్షల 20 లక్షల ఏదో ఒక వర్గంగా జరిగింది. నా వాటిలో ఏ రకంగా కూడా జరగలేదు అధ్యక్ష. ₹1,00,000 వరకు కూడా జరగలేదు. 5 ఏళ్ల కాలం పూర్తిగా వస్తా ఉంది. ఒక్క వర్క్ అంటే ఒక వరకు నేను ఈ రోజు వరకు చేసుకోలేకపోతున్నా. వాటిలో నీళ్లు పోతున్నాయి, ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి. ఆ సమస్యలు చెప్తానే ఉన్నా. నేను ఎలక్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తానే ఉన్నా అధ్యక్ష. మరి ఎవరిది అధ్యక్ష ఈ బాధ్యత? గతంలో 3 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంది. తర్వాత అధికారం మారిన తర్వాత కూడా ఇట్లా మీరు అనడం కాదు అధ్యక్ష. ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. మీరేం చేయలేకపోయినారు. మీ దగ్గర అన్ని అధికారాలు ఉన్నా అన్ని ఉన్నా కూడా మీరేం చేయలేకపోయినారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. మీరు చేస్తున్నప్పుడు ఒక్కొక్క వాటిలో 4-5 కోట్ల వరకు కూడా ఈ రోజు పని జరిగినాయి. ఎన్జిఓ కాలనీ కావచ్చు, యువక కాలనీ కావచ్చు, అక్కడ 4 కోట్లు 5 కోట్ల వరకు కూడా పనులు జరగడం జరిగింది. ఇంకోటి 28వ వార్డులు జరిగినాయి. ఇట్లా ప్రతి వార్డులో పని జరగడం జరిగింది. మా వార్డుకు వచ్చే లోపల ₹1,00,000 కూడా నా వార్డులో జరగలేదు. ఎందుకు ఇది వివక్ష అంటారా? ఏమన్నా మరి లేకపోతే ఏం చేద్దాం? అంత అంచుకొని పోతాం. వినండి వినండి కాకముందే నాది కంప్లీట్ అయితే మీరు మాట్లాడించండి. మరి మీరు నాది కంప్లీట్ చేయకుండా మీరు ఆపడం ఏంటి అధ్యక్ష? ఆపుతున్నందుకే చెప్తున్నా. 42 వార్డులు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి వార్డులో ఏదో ఒక రకంగా పని జరిగింది. నా వార్డులో ఎందుకు జరగలేదు? దానికి కారణం ఏంది? సమస్య తీవ్రంగా ఉంది అని చెప్పడం జరిగింది. నేను వార్డులో నీళ్లు పోతా ఉన్నాయి. గత కౌన్సిల్ లో ఆయన కూడా లేచి మాట్లాడడం జరిగింది నా వార్డు గురించి. వేరే కౌన్సిలర్లు కూడా లేచి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా జరుగుతా ఉంది. ఈ రోజు వరకు కూడా పని మీద ఏ రకంగా కూడా చేయట్లేదు. నేను ఎంపీ గారి దగ్గరికి 10 సార్లు 15 సార్లు తిరిగా దీని మీద.
అన్ని రకాలు తిరుగుతున్నా కూడా పని జరగట్లేదు. ఏంది అసలు, ఎందుకు వస్తున్నామో కౌన్సిల్ అర్థం కాని పరిస్థితి. తోటి సభ్యులు కింద కూర్చున్న పరిస్థితి వచ్చింది అని చెప్తే ఈ కౌన్సిల్ కే సిగ్గుచేట దేశాన్ని, ఈ కౌన్సిల్ కే సిగ్గుచేట. కుమార్ గారిని కదా దిగుతాడు. ఫోన్ చేసా మాకు గొప్ప సంగతి నాన్న అందరు బాగుంటారు. ఇప్పుడు ఫ్రీ సర్వీస్ నాకు ఇబ్బంది అవుతుంది. తక్కువ రేట్ పెట్టేందుకు అందరికీ అది పెట్టినామంటే మళ్ళీ 5 రూపాయలు 20 ఏళ్ళ నుంచి నేను ఇంటికి వచ్చిన మాట్లాడుకుంటున్న మా ఇంట్లో పన్ను దగ్గర రామున్నప్పటి నుంచి మళ్ళీ కొత్త
చాలా సంతోషం. వస్తారు పార్టీ పనులు చేయాలి. పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి. పార్టీ చేసిన కార్యక్రమం పార్టీ బాధ్యత తీసుకొని దాన్ని కూడా చట్టం చేద్దాం. పార్టీలో నిరసించారు నేర్చుకు మళ్ళీ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్టీ కార్యక్రమంలో మన మండలంలో బాగా జరగాలని తీసుకుంటున్నాం. పార్టీ శివరాజు అయిపోయింది వచ్చారా సరే చాలా సంతోషం. ఈరోజు అంతా మన వాళ్ళు లేదు మీ వాళ్ళు అందరూ ఈరోజు గారి మంచి విందు ఏర్పాటు చేశారు. ఆలోచించి మన ఓవర్ గారికి రిసర్చ్ చేద్దామని తెలుసుకుంటున్నాను. నేను ఎందుకంటే కింది స్థాయికి ఈ స్థాయిలో వచ్చినాకే వాళ్ళ దగ్గర ఖర్చాలని ఇలా ఇచ్చాను. ఈ పొద్దు నాకు ఈ సార్ 10 సార్లు ఈ 10 ఇచ్చినాకే మా కుటుంబంగా నేను ఎల్లవేళ వాళ్ళని గొడవపెట్టాము. మా అన్నలాంటి వాళ్ళకు అన్న నేను నాకు 70 ఏళ్ళు వచ్చింది. కానీ నాకు వాళ్ళని అనవద్దు అంటే అన్నలాంటి వాళ్ళని నేను కొడుకుని ఈ అవకాశం చెప్పాను. చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యకర్త, మంచి వర్కరు కోమరెడ్డి గారు సెలెక్ట్ చేయడం గారు చాలా మంచి శుభపడుతుంది. రాబో రోజులలో ఈ పదవి వచ్చినందుకు కోమరెడ్డి గారు ఎంతో క్రమశిక్షణతో పేరు ప్రకాశం తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వచ్చినాక ప్రాబ్లం ఇదేయ్యా, మీకు అర్థం కావడం లేదు. నేను వెహికల్లో వస్తూ ఎంచుకుంటూ వస్తున్నాను లాస్ట్ మీటింగ్ లో చెప్పినాను. లాస్ట్ మీటింగ్ లో ఇదే ప్లేస్ లో కూర్చొని చెప్పిన చాలా దరిద్రంగా ఉంది అని. తర్వాత ఒకడు కోడిగుడ్లు తీసుకోపోతూ కోడిగుడ్లు మొత్తం బాగా కొనుక్కొని ఆ ఫోటోలు వస్తే ఆ ఫోటోలు పెట్టినాను. ఈ రోజు వరకు రెస్పాన్స్ లేదు కమిషనర్ దగ్గర. ఒక 4-5 ఇండ్ల మంది స్పీడ్ బ్రేకర్లు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆ రోడ్లో బేతంచెల్ల వాసులు మొత్తం తిరుగుతుంటారు. మళ్ళీ వాళ్ళ గురించి మనం ఏం ఆలోచన చేయాలా? వాళ్ళు ఏమంటున్నారు, మా పిల్లలకు రోడ్డు మీద పోతే కనుక బస్సులు మోటార్ సైకిల్ వచ్చి కుదురుతాయంటున్నారు. అది ఉండొచ్చు, జరుగుతుండొచ్చు, కాదని చెప్పడం. వాళ్ళ పిల్లల్ని పెట్టుకోవడం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గోడలు కట్టేయండి. సత్రంగాడ ఒక గోడ, ఆ కొనపల్లి రోడ్డు కాడ ఒక గోడ కడితే ఆ రోడ్లంతా ఆడుకుంటారు అందరూ, అయిపోతుంది కదా. ఇంకా స్పీడ్ బ్రేకర్లు ఎందుకు? ఏదైనా మనం ఒక పని చేస్తే ఆ కాలనీ వాళ్ళకు ఊర్లో వాళ్ళకు కూడా నీట్గా చేసినారనే రావాలి. కానీ ఊకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఇంకా బాగుందంటే సరే. వేసిన వాళ్ళు ఎవరు వేసినారో వాళ్ళకన్నా అనుభవం ఉందా? అనుభవం ఉండన్నా నేర్పించినారా? అది లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మనకు గేట్ కాడ నుండి అపవాసాల వరకు స్పీడ్ బ్రేకర్లు వేయండి అని అడుగుతున్నారు. ఏది చేసి చూడండి తెలుస్తుంది. ఆ మెయిన్ రోడ్లో అది కూడా అదే రోడ్డే. దాన్ని మేము బేరంచర్లో మినీ రింగ్ రోడ్ అనుకుంటాం. ఎక్కడ నుండి సత్రంగా నుండి గేట్ వరకు ఇప్పుడు మొత్తం వేయాల్సింది అది అంతంగా. ఆ రోడ్డే ఎవరు తిరగకపోతారు అర్థమవు అందరికీ. ఒక్కరి కోసం కాదండి మనం ఏం పని చేసినా ఊరి కోసం. ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి. మీరు ఎన్ని బ్రేకర్లు ఏమన్నారో మాకు తెలుసు, కానీ ఆడ ఇంటింటికి బ్రేకర్ అవుతారు. ఇప్పుడు ఇబ్రాహిం కూడా చెప్తున్నది ఏంటంటే ఒక 5-6 ఇండ్లు గ్యాప్ ఉంటాయి, ఆ 5-6 ఇండ్లకు కూడా వేసి పని అయ్యండి అంటున్నాడు. పని అయిపోతుంది, ఇంకా 5 ఇండ్లలో ఏం ప్రాబ్లమే రాదు. అది ఆల్రెడీ వెళ్ళారు. అవునన్నా వెళ్ళారు, కానీ రావడం లేదు. నేను చెప్పేది అది. వెళ్తున్నారు, చూస్తున్నారు వాళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరో 4-5 మంది బ్రేకర్లు బాగున్నాయంటే 50 మంది పోయి పీక్ వస్తామంటున్నారు. అది చూడు, పీకేంత వరకు అయితే పెట్టుకోకండి. నేనైతే చెప్తున్నాను, పీకనీకైతే రెడీ ఉన్నారు. నేను ఒక మాట చెప్పాలి, అంత పీకి రాపోలేని అంత దూరం తెచ్చుకోకండి. మేము మీ మాటకు ఎంత విలువిస్తున్నామో మీరు కూడా మా మాటకు అంత విలువిస్తే అన్ని పనులు సజావుగా అవుతాయి.
నెల రోజుల ముందు ఇదే హాల్లో నేను చెప్పినా కూడా అది కౌన్సిల్ వాళ్ళ అందరి అభ్యర్థుల మేరకు నేను చెప్తే కూడా మీరు ఇంతవరకు రెస్పాన్స్ ఇస్తారా అంటే అర్థమైంది. ఒక 10 మంది కింద పడి సావాలనే ఎంతమంది మోటార్ సైకిల్లో పడుతున్నారో ఇక్కడ ఉన్న కౌన్సిలర్లకు తెలుసు, వాళ్ళకి వస్తుంటే అవి ఫోన్లు. సరే మీ కాడికి కూడా వచ్చి చాలా మంది చెప్పినారు కదా, ఒక అర్ధరాత్రిలో స్పీడ్ బ్రేకర్ చేయించిన వాళ్ళు దాన్ని స్లోప్ చేయడానికి నిరోధం ఎందుకు పడుతుంది? ఏదన్నా కానివ్వండి, కొన్ని విషయాలు చెప్తున్నాను, పట్టుదలకు పోకండి. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. పట్టుదలకు పోతే అవతలలో చెప్పినారు కదా ఖచ్చితంగా చేసేది అనేది మంచి పద్ధతి కాదు. అది ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఎవరు చేసినా మంచిదే. ఉండాలా, కాకపోతే అది ఎవరన్నా కానీ నీటిగా ఎక్కిపోయేటట్లు ఉండాలి. స్పీడ్ బ్రేకర్ల వల్ల మేము అభ్యంతరం చెప్పడం లే, కాకపోతే అక్కడ వేసే స్పీడ్ బ్రేకర్ల వల్ల సమస్య అని చెప్తున్నాం. అసలు అది తార్ రోడ్డు మీద సిమెంట్ స్పీడ్ బ్రేకర్ వేయడమే తప్పు. మనం బీటీతోనే వేయాలా, బీటీతోనే వేయాలా, స్లోప్ వేయాలా. ఇది రిపేర్లకని మొన్న తీసుకున్నారు, మళ్ళీ ఎప్పుడు తీసుకున్నారు అంటే అది కంటిన్యూ అవసరం అని చెప్పేసి చేసామని. అది ఓకే. ఈ స్పేర్ పార్ట్స్ తర్వాత వచ్చేసి దీంట్లో మనం ఇప్పుడు టైడ్ గ్రాండ్లో లాస్ట్ మంతే మనం కౌన్సిల్లో నిర్మాణం చేసినాము. టైడ్ గ్రాండ్లో ఈ ముచ్చట్లది ఇవన్నీ మనం ఆల్రెడీ తీసుకున్నాము. టైడ్ గ్రాండ్లో కాదు, మనం సాధారణ నిధులలో చేసుకున్నామని చెప్పేసి ఆల్రెడీ మనం తీర్మానం తీసుకున్నాం కదా మల్లి గారు. రీసెంట్ గానే చేయించాం కదా, చేయించిన దాన్ని మీరు అనేది ఇంకా బిల్ ప్రిపరేషన్ కాదన్నా. నువ్వు ఆ రోజుకి మనకి 15th ఫైనాన్స్ రాలేదు కాబట్టి దాంట్లో పెట్టినాము. కానీ బిల్లు ప్రిఫరెన్స్ బిల్లు మనకు ఒకటి ఎంత వచ్చిందని ఈరోజు ఎవరికి ఏం చేయకుండా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు వాళ్ళ ముఖ్యమంత్రి ఏమని మాట్లాడతాడు, అన్ని పథకాలు నేను చేసేసాను, నన్ను ఎవరు అడగనీకి లేదన్నట్టు ఆయన మాట్లాడితే, చంద్రబాబు నాయుడు సాక్షాత్ ఆయన మంత్రి ఉన్నాడు ఒక ఆయన ఏం మాట్లాడతాడు, మహిళలకి 1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్తాడు. మరి నువ్వు అన్ని చేసింటే మరి నీ మంత్రి ఎందుకు రాష్ట్రాన్ని అమ్మాలంటారా డబ్బులు ఇవ్వాలంటే? ఇంకొక మంత్రి అంటాడు 5 పోలవరం ప్రాజెక్టులు కట్టచ్చు ఈ సంక్షేమ పథకాలు అన్ని చేసే బదులు అంటాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత మోసం చేశాడు. అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు, జగన్ చేసే పథకాలు ఏవి నేను ఆపకుండా నేను చెప్పినవన్నీ కూడా చేస్తాను, వీటితో పాటు అమలు చేస్తా అని చెప్పినాడు. ఈరోజు మనం 4 విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు నలుగురికి సంబంధించింది. ముందు మహిళల్ని ఒకసారి ఆలోచన చేయి. ఇప్పుడు మహిళలకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 45 ఏళ్ళు దాటిన మహిళలకు అందరికి కూడా చేయూత కింద 18,750 ఇస్తుండే. ఇంకా అదే విధంగా బీసీ ఈడబ్ల్యూసీ కింద మహిళలకు కూడా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తుంది. చంద్రబాబు ఏం చెప్పినాడు, ప్రతి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా నేను 1500 ఇస్తాను నెలకి అని చెప్పినాడు. ఈ రోజు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. మరి ఆ 18,000 రూపాయలు గోవిందా, ఈడ 1500 ఎవరికన్నా వస్తున్నాయా? ఎవరికి రాలే. ఈ రోజు మళ్ళీ రైతు భరోసా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం మనం రైతు పాయ కాబట్టి మనందరూ కూడా ఎక్కువ రైతులం కాబట్టి రైతు గురించి ఆలోచన చేస్తే రైతు భరోసా ఆ రోజు మనమే చెల్లించేవాళ్ళం. రైతు భరోసా మనకి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 13,500 జగన్మోహన్ రెడ్డి మన అకౌంట్లో వేసేవాడు రైతు భరోసాని. ఇప్పటికి 1.5 సంవత్సరం దాటిపోయింది. ఆ రోజు ఎలక్షన్లలో ఏం చెప్పినాడు, 20,000 ఇస్తా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్నాడు. ఇప్పటి వరకు రైతు భరోసాకి దిక్కు లేదు. ఏమనంటే కేంద్రం తన వాటా ఇవ్వలేదు, తన వాటా ఇస్తే నేను నాది ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు మనకి రైతు భరోసా కట్టడమే కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించి ఏదైనా పంట నష్టం జరిగితే ఖచ్చితంగా ఆ పంట నష్టము డైరెక్ట్ అకౌంట్లలో ఏ రైతు అకౌంట్లో పడేది. చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కూటమి కానీ ప్రజల్ని మోసం చేసిందో ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి తెలుసు. కానీ మనం కూడా ప్రతి ఒక్కరం కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా తిరగడం జరుగుతుంది.
దాదాపు ప్రజలు కూడా అన్ని తెలుసుకున్నారు. మళ్ళీ అవకాశం వస్తే ప్రజలు కూడా వాళ్ళ నెత్తి మీద కొట్టడానికి రెడీగా ఉన్నారు. బటన్ నొక్కినట్టు మళ్ళీ నొక్కుతారు ఈసారి. రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో కానీ, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా త్వరలో జరగబోతున్నాయి. ఈసారి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ సత్తా ఏందో రాబోయే ఎలక్షన్ లో చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా అక్రమ కేసులు పెట్టి మనల్ని భయపెట్టాలి, బెదిరించాలి, ఎవరిని బయటికి రాకుండా చేయాలనేది ఈ రోజు కూటమి నాయకులు చేస్తున్న పనులు. ఈరోజు మిథున్ రెడ్డి గారిని అయితేనేమి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితేనేమి, ప్రతి ఒక్క నాయకుల్ని కూడా అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలని చెప్పేసి చాలా విధాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. మన వాళ్ళు భయపడతారా ఎవరైనా? ఈ రోజు భయపడే పరిస్థితి ఉంటే చాకర్ జాముల విలేజ్ లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రతి ఒక్కరూ ఈ రోజు ఇక్కడ కూర్చొని మనం ఉన్నాం ధైర్యంగా. ఈ రోజు భయపడుతూ తిరిగే పరిస్థితి వాళ్ళకే వస్తుంది, తెలుగుదేశం నాయకులకే. రేపు ఎవరైనా ఊర్లో తిరగలుగుతారా ఇలాంటి అక్రమ రాజకీయాలు చేస్తూ ఉంటే? ఖచ్చితంగా ఎవరే కానీ మన మీద ఒక్కొక్కరు ఈరోజు దొంగ కేసులు వేసిన వాళ్ళు రేపు కనీసం ఊర్లలో కూడా ఉండలేని పరిస్థితి వాళ్ళకు వస్తుంది. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు పరిపాలన సాగించాలంటే పద్ధతిగా సాగించండి. అక్రమంగా సాగిస్తే మాత్రం రేపు మీరు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉంటుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.